జపాన్కు చెందిన డాక్టర్ ఎస్నోరి కానో అనే శాస్త్రవేత్త పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న కురిల్ కంచట్క ట్రెంచ్ అనే ఒక లోతైన ప్రాంతాన్ని పరిశోధన చేశాడు. ఇక్కడ ట్రెంచ్ అంటే ఏమిటంటే మన భూమిపైన ఎలాగైతే ఎత్తైన పర్వతాలు ఉంటాయో అలాగే సముద్రం లోపల కూడా లోతుగా గోతులుగా ఉండే ప్రాంతాన్ని ఓషన్ ట్రెంచ్ అని అంటారు. ఇవి ప్రపంచంలోనే లోతైన ప్రాంతాలు. ఈ లోతైన ప్రాంతాలకి మనుషులు ఎవరు కూడా వెళ్ళలేరు. అందుకే వాళ్ళు ఒక మెషిన్ అయితే కనిపెట్టారు. అదే ఆర్ఓవి. ఆర్ఓవి అంటే రిమోట్ ఆపరేటర్ వెహికల్. దీనికి కెమెరాలు, లైట్లు, అలాగే రోబోటిక్ చేతులు, ఇంకా కొన్ని పరికరాలను అమర్చారు. ఆర్ఓవి సహాయంతో సముద్రం లోపలికి దాదాపుగా 6,200 మీటర్లు లోపలికి వెళ్ళారు. అంటే సుమారుగా 20,300 అడుగులు అన్నమాట. అయితే ఆ లోతు ప్రాంతాన్ని అబిస్సల్ జోన్ అని పిలుస్తారు. వాళ్ళకి అక్కడ చిన్న చిన్న ముత్తెలాంటి మెరిసే కొన్ని గుడ్లు కనిపించాయి. అవేంటో తెలుసుకోవడం కోసం హొక్కైడో యూనివర్సిటీలో జంతు శాస్త్రవేత్తగా ఉన్న డాక్టర్ కైచి కొకుయి గారిని సంప్రదించి అవేంటో తెలుసుకోవాలని అనుకున్నారు. కైచి కొకుయి గారు అందులో ఉన్న ఒక గుడ్డును తీసుకుని మధ్యగా కోసారు. అప్పుడు దానిలో నుంచి ఒక పాల లాంటి తెల్లటి ఒక ద్రవం అనేది వచ్చింది. దాన్ని స్టీరియో మైక్రోస్కోప్తో చూస్తే దాని లోపల తెల్లని కొన్ని జీవకణాలు అయితే ఉన్నాయి. అవి గుడ్లు కావు, అవి ఫ్లాట్ వామ్స్ అనే కొన్ని జీవుల కొకూన్ అని తెలిపారు. ఇక్కడ కొకూన్ అంటే రక్షణ కవచం అని అర్థం. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఒక పురుగు తనను తాను కాపాడుకోవడానికి తానే స్వయంగా తయారు చేసుకున్న ఒక గూడు అని అర్థం. ఈ గూడు ఆ పురుగుని చలి నుంచి అలాగే వేడి నుంచి ప్రమాదాల నుంచి అయితే కాపాడుతుంది. ఈ ప్లాట్ఫామ్స్ 22,500 జాతులు ఉన్నాయి. ఇవి ఎక్కువగా భూమిలోను నీటిలోనూ కనిపిస్తాయి. వీటిని ఎక్కువగా ఆక్వేరియంలో వాడతారు. లైక్ మన ఇంట్లో ఉండే చేపలను పెంచే గాజు ట్యాంక్ లోపల దీన్ని వాడతారు. సో సముద్రం లోపల 20,300 అడుగుల లోతులో అంతా చీకటిగానే ఉంటుంది. సూర్యరశ్మి అస్సలు తగలదు. నీరైతే చాలా చల్లగా ఉంటుంది. ఇంకా వేడి అనేది అసలు ఉండదు. కానీ అలాంటి ప్రదేశంలో కూడా ఇంకా జీవాలు జీవిస్తున్నాయంటే చాలా గ్రేట్ కదా. ఇలాంటి ఫ్యాక్ట్స్ మీకు తెలుసుకోవాలని ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.